అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ద్వీపం చుట్టూ పెను తుఫాను రేగుతోంది. అదే గ్రీన్లాండ్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ద్వీపాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని చూస్తుంటే డెన్మార్క్ మాత్రం ససేమిరా అంటోంది. ఈ కొనుగోలు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి నాటో కూటమిలో విభేదాలకు దారితీస్తోంది. అయితే ప్రపంచమంతా ఈ రచ్చను చూస్తుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. అమెరికా పాత అలవాట్లను గుర్తు చేస్తూ ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన కన్ను గ్రీన్లాండ్ మీద పడింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా తమ సార్వభౌమాధికారాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫలితంగా అమెరికా డెన్మార్క్ మధ్య దౌత్యపరమైన యుద్ధం మొదలైంది. ఇది కాస్త నాటో దేశాల మధ్య కూడా టెన్షన్ పెంచుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రష్యా వైఖరి ఏంటన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. తాజాగా జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ దీనిపై నోరు విప్పారు. గ్రీన్లాండ్ విషయంలో రష్యా స్పందన ఏంటని అడిగినప్పుడు పుతిన్ చాలా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. గ్రీన్లాండ్లో ఏం జరిగితే మాకేంటి, అది మా వ్యాపారం కాదు అంటూ తేల్చి చెప్పారు. ఈ వివాదం తమకు ఏమాత్రం ఆందోళన కలిగించడం లేదని, అమెరికా డెన్మార్కులు తమలో తాము చర్చించుకుని తేల్చుకోవాల్సిన విషయమని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో ఆయన డెన్మార్క్ తీరుపై విమర్శలు గుప్పించారు. చరిత్రలో డెన్మార్క్ గ్రీన్లాండ్ను కేవలం ఒక వలస ప్రాంతంగానే చూసిందని, అక్కడ స్థానికుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ద్వీపం కోసం ఇంత గొడవ జరుగుతుంటే తమకు మాత్రం ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఆయన దౌత్యపరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదంటూ పుతిన్ చారిత్రక వాస్తవాలను బయటపెట్టారు. 1917లో డెన్మార్క్ తన అధీనంలోని వర్జిన్ ఐలాండ్స్ను అమెరికాకు అమ్మేసిన విషయాన్ని, అలాగే 1867లో రష్యా స్వయంగా తన అలాస్కా ప్రాంతాన్ని కేవలం $7.2 మిలియన్ అమెరికాకు విక్రయించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. గతంలో రష్యా, డెన్మార్క్ ఇద్దరూ తమ భూములను అమెరికాకు అమ్ముకున్నవారేనని, కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా ఏదో ఒకటి జరుగుతుందని పరోక్షంగా చమత్కరించారు. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా విస్తరణవాదాన్ని ఎండగట్టినట్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం నాటో ఐక్యతను ఎంతవరకు దెబ్బతీస్తుందో వేచి చూడాలి.